హలో హలో ఐఎమ్ రాజేశ్వరి, TV9. సూసైడా? ఓకే, నో ప్రాబ్లం. వేణు, మైకి లైవ్. కెమెరా రెడీ. ఓ అజ్ఞాత వ్యక్తి జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని ట్రై చేస్తున్నాడు. ఓవర్ టు స్టూడియో. అతని అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీరిక్కడికి చనిపోదామని వచ్చారా? అబ్బే లేదండి. పోనీ ఎవరైనా చంపుదామని వచ్చారా? ఏంటి మీరు మాట్లాడుతుంది? ఎందుకు చనిపోవాలనుకున్నారు? లేదండి, నాకే అవసరం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం సార్. మీ జీవితం మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి. కానీ ఇంత దూరం వచ్చాం కదా సార్, కనీసం మీ పేరు కూడా చెప్పరా? నా పేరు అమర్. ఏం చేస్తుంటారు? ఏమీ చేయలేకపోతున్నాను. ఓ సారీ. ఓ ఇట్స్ ఓకే. లవ్ ఫెయిల్యూరా? మరేమైంది? మీ సమస్యకు పరిష్కారం మరణమేనా? ఇంతకీ ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. ఎంత వెతికినా చంద్రమౌళి కనిపించట్లేదు. ఏం చేద్దారా? చేసేదేం లేదురా, ఇంటికి వెళ్ళడమే. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తానా? ఒరే అమర్, నాకు బాగా ఆకలేస్తుందిరా. ఒక్కడనే కొడుకునని ఇంట్లో బాగా ముద్దుగా పెంచారు. ఈ సినిమా పిచ్చితో ఇంట్లో వద్దన్నా వినకుండా పారిపోయి వచ్చాను. ఎన్నో రోజులుగా దాచుకున్న డబ్బురా, ఒక్క రోజులో అంతా అయిపోయింది. తలుచుకుంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. పొలం అమ్మేసి మరీ డబ్బు పంపించారా మా ఇంట్లో వాళ్ళు. ఇక్కడ అంతా పోగొట్టుకున్నామని తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుందిరా. నా పరిస్థితి కూడా అదేరా. ఆ చంద్రమౌళి గాడు మనల్ని నమ్మించి పూర్తిగా మోసం చేసేసాడు రా. వాడిని చంపేయాలనిపిస్తుంది. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి ఎంత కష్టం, ఎంత కష్టం. వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. చూడు బ్రదర్, నమ్మక ద్రోహం అని ఏదో అంటున్నావు. నమ్మక ద్రోహం అనేది నమ్మిన వాళ్ళనే చేస్తాం, నమ్మని వాళ్ళని చేయలేం కదా. కాబట్టి తిడుతూ కూర్చోకుండా ముందు తిండి గురించి ఆలోచించండి. ఇంతకీ మీరు? ఓ సారీ, ఈ అడవుల్లో పడి చెప్పడమే మర్చిపోయాను. మనం ఒకరికొకరం పరిచయం చేసుకోలేదు కదా. నా పేరు ఈశ్వర్. ఇక్కడ దగ్గరలో ఉన్న బార్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడతాను. మరి మీరు? వీడి పేరు అమర్ అండి. హీరో అవ్వాలని వచ్చాడు. వీడు కార్తిక్. వీడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నా పేరు జీతు. సినిమా కథలు రాయాలని వచ్చాను, కానీ ఒక మోసగాడి వల్ల. ఓకే ఓకే, మ్యాటర్ అర్థమైంది. భారీ ఆశలతో బస్ దిగిన మీకు ఏ బేవర్స్ గాడో తగిలి పర్స్ ఖాళీ చేశాడు కదూ, అంతేనా? సరే, ప్రస్తుతం నా దగ్గర నీ 100 మీకు ఇస్తున్నాను. ఈ నోటుతో అవకాశాన్ని కలిగించుకుంటారో ఆర్టీసీ బస్సే ఎక్కుతారో మీ ఇష్టం. తీసుకోండి, పర్వాలేదు. సార్, మీరెవరో మాకు తెలీదు. 5 నిమిషాల ముందే పరిచయం అయ్యి మాకు సహాయాన్ని చేస్తున్నారే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ముందెళ్ళి కడుపు నిండా భోజనం చేయండి. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చెప్పండి రా, ఉంటారా ఊరెళ్తారా? భయపడకండి రా, ఈ డబ్బులు తీసుకోండి. ఉండాలంటే ఉండండి, లేకపోతే మీ ఇష్టం. Hey!
ఏం బాబు వాళ్ళని ఎందుకు కొడుతున్నారు? రే చిన్న, ఈ డబ్బుల కోసం వాళ్ళతో తనులు తిన్నావు. అవును సార్, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. సర్లే, నీ డబ్బులు నీకు వచ్చేగా, వెళ్ళు. రే ఎక్కడికి? సార్, నాతో పాటు మా ఇంటికి రండి సార్. మా తాతయ్యని మీకు పరిచయం చేస్తాను. రండి సార్. రే వీడు మామూలు ముద్ర కాదురా, మహాముద్రలా ఉన్నాడు. ఏం సార్ ఆలోచిస్తున్నారు? రండి సార్. రండి సార్, రండి. రండి సార్. సార్, మేము ఇక్కడే ఉంటాం సార్. ఆ, ఈ ఇల్లు ఎవరిది? సార్, ఆయనే సార్ మా యజమాని. వాళ్ళదా? సరే పద. రండి సార్. తాతయ్య ఎవరొచ్చారో చూడు. రండి సార్, ఈయనే మా తాతయ్య. ఎవర్రా చంటి వీళ్ళంతా? తాతయ్య, రౌడీలొచ్చి డబ్బుల కోసం నన్ను కొడుతుంటే ఈ అన్నయ్యలొచ్చి నన్ను కాపాడారు. అవునా? సమయానికి దేవుళ్ళ వచ్చి మా చంటిని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? వీళ్ళు మనతో పాటే ఉంటారు. అలాగేరా చంటి. వాళ్ళకు ఉద్యోగాలు దొరికాక సరే వెళ్ళిపోతారు. సరే నాన్న, అట్నే చేద్దాం. ఏంటి ఎవరు కనిపించడం లేదు? ఏ ఎవరాయన నువ్వు? సార్, ఈ రోజు జరుగుతున్న కుర్రకార్ షూటింగ్ లో నేను సెకండ్ హీరోగా చేయబోతున్నాను. మా యూనిట్ ఇంకా రాలేదా సార్? సెకండ్ హీరో అయితే మాత్రం హీరోటి అంత పొద్దునే తగలడుద్దా? వెళ్ళి ఎల్లవాయి చెప్పావు గానే. వెళ్ళు, ఒక గంట ఆగిరా. ఎల్లవాయి బాబు, నువ్వు చెప్పేది నీకే. హీరో అంట, హీరో. తోడు హీరోనే. సార్, కీస్ ఇవ్వండి, పార్క్ చేస్తాను. ఓకే. హలో. ఒరేయ్, అసలు ఏం తెలుసురా నీకు పోలీసుల గురించి? మా పోలీసులు పగలనక రాత్రనక మా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నా. అసలు మేము లేకుండా మీరు ఒక్కరోజు కూడా బ్రతకలేరా? మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మేము లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరురా. ఎవరతను? అమరని కొత్త ఆర్టిస్టు, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. ఓహో, వింతగా ఉంది. ఏం పేరన్నా? అమర్ సార్. ఇతన్ని చూస్తుంటే నా ఎర్లీ డేస్ గుర్తొస్తున్నాయి. సార్, షార్ట్ అడి. సరే పద. ఏంటి సర్వం పోగొట్టుకున్న వాళ్ళు అలా కూర్చున్నారు? ఒక్క అవకాశం పోతే జీవితం అంతటితో ఆగిపోతుందా? అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినట్లేదు వాడు. అమర్, ఇది చూడు. బాధపడుతూ కూర్చుంటే ఎలా? లే, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను చెప్పేది విను. ప్రయత్నించి ఓడిపోకూడదు, ఎలాగైనా సాధించాలి. ప్రయత్నించకపోవడమే ఓటమంటే. ఓటమంటే మరేంటో కాదు. ప్రయత్నాన్ని ఆపామంటే ఓటమిని ఆహ్వానించినట్లే. లే అమర్, ప్రయత్నించు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్. ప్రయత్నంలో నా లోపమేం లేదు. లే అమర్,
ప్రతి ఓటమి గెలుపుకు పునాది అవుతుంది. లే, ప్రయత్నించు. అసలు మనం హైదరాబాద్ వచ్చిన మొదట్లో మోసపోయినప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోతారా అంటే, కాదు ఇక్కడే ఉండి పోరాడదామని చెప్పిన నువ్వు ఇలా తిరిగ్గా మాట్లాడతావా? ఏమైందిరా నీ ధైర్యం అంతా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరురా. ఏంట్రా పరిస్థితులు? పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు, నీలోనే మార్పు వచ్చింది. ఏంటి తమ్ముడు, ఆ? ఈ ఏరియాకి నువ్వు కొత్త? ఈ ఏరియా సంగతి నీకు తెలియదు అనుకుంటానా? చూడటానికి చాలా నీట్గా ఉన్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, తేడా వస్తే ప్రాణం తీస్తారు. కాబట్టి ఇప్పటికే నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. నువ్వేమో మా కాలనీలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసావంటగా. నీ గుండె ధైర్యానికి మెచ్చాను. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనుకో, నీ ప్రాణాలు వీడు గరీబుడు, వీడేం చేస్తాడే అనుకుంటున్నావేమో. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నీ బాబు ఎమ్మెల్యే కావచ్చు, కోటీశ్వరుడై ఉండొచ్చు, కానీ నేను పట్టించుకోను. నీకు సరిగ్గా 12 రోజులు టైం ఇస్తున్నాను. నీ బాబుకు చెప్పుకుంటావో, వాడి బాబుకు చెప్పుకుంటావో నాకు అనవసరం. వెల్ డన్, చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నా? బాగానే ఉన్నా కొనాలి. నీతో కొంచెం పని ఉండి వచ్చాను. అది నీ పని అయి ఉండదు. నీకు ఎన్నోసార్లు సింగర్ గా రికమెండ్ చేస్తానన్నాను. ఆ అవకాశం నువ్వు కావాలని దూరం చేసుకుంటున్నావు. అలానేం కాదు, కాకపోతే రికమెండేషన్ తో పైకి రావడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రస్తుతానికి ఆ విషయాలని పక్కన పెడదామా? ఇప్పుడు వాటి గురించి అనవసరమైన డిస్కషన్ ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. నువ్వు మారవరా? సర్లే. ఇంతకీ నీకు హెల్ప్ వద్దా? నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టే. ఎవరా వాళ్ళు? వీళ్ళే నా ఫ్రెండ్స్. హలో, నమస్తే సార్. నమస్తే నమస్తే. హీఈస్ మిస్టర్ అమర్. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఓహో. ఇతనేమో కార్తిక్. హలో. హలో సార్. ఇతను జీతు. హలో సార్. వీళ్ళు ముగ్గురు ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిటీకి వచ్చారు. కానీ వచ్చి రావడంతోనే ఓ మోసగాడి చేతిలో సర్వం పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలోనే నాకు పరిచయం అయ్యారు. కునాల్, నువ్వే వీళ్ళకి ఏదైనా అవకాశం ఇప్పించాలి. ఓకే గాయ్స్, నేను మీ అందరినీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. బట్ మీరు ముందు ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, ఇక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు.
వాళ్ళ బారిని మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్ ఓకే సార్. షార్ట్ రెడీ. వస్తున్నాను. ఈశ్వర్, ముందు వెళ్ళి సిన్సియర్గా ప్రయత్నించమను. అప్పటికీ అవకాశాలు రాకపోతే నా హెల్ప్ ఎలాగూ ఉంటుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ కునాల్, థ్యాంక్ యూ. ఓకే గాయస్, బాయ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, కునాల్ మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు.